మనం ఇప్పుడు పగడాల రవి జవాన్ గారి ఇంటి ముందర ఉన్నాం. వాళ్ళ వైఫ్ అండి. అండ్ ఇప్పటికి 25 రోజులు అయితుంది మిస్ అయ్యి. అసలు ఎటువంటి పురోగతి లేదు. మనం ఇక్కడ కేవలం వాళ్ళ ఫ్యామిలీకి సపోర్ట్ చేయడానికి మాత్రమే వచ్చాము. ఎందుకంటే జవాన్ ఆర్మీలో వర్క్ చేస్తేనే, వాళ్ళు పగలనక రాత్రనక మన కోసం కష్టపడితేనే మనం ఇండియా కంట్రీ లోపల ప్రశాంతంగా పడుకుంటాం అనమాట. అలాంటి ఒక జవాన్ మిస్ అయితే నార్మల్ మిస్సింగ్ కేసులో జరిగేంత ఇన్వెస్టిగేషన్ కూడా జరగకుండా, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో రాకుండా ప్రతి ఒక్కరూ దీన్ని సప్రెస్ చేయాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారో నాకు తెలియదు. బట్ ఐ వుడ్ రిక్వెస్ట్ ఎవ్రీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఈ ఇష్యూని అందరూ కవర్ చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. పార్టీలకు అతీతంగా, పొలిటికల్ పార్టీలకు సంబంధం లేకుండా మన కోసం పోరాడే ఒక జవాన్కి ఒక కష్టం వస్తే మనం అందరం కలిసి కంట్రీ నుంచి మన సపోర్ట్ మనం ఇవ్వాలి. కాబట్టి మనం డెఫినెట్ గా దీని గురించి మాట్లాడాలనుకుంటున్నాను. వాళ్ళ వైఫ్ అసలు ఇష్యూ గురించి ఏం మాట్లాడతారో చూద్దాం. నమస్తే మేడం, నా పేరు పగడాల వరలక్ష్మి మేడం. నా భర్త పేరు పగడాల రవి. తను 18 ఏళ్ళుగా ఆర్మీలో వర్క్ చేస్తున్నారు మేడం. ఇప్పుడు రీసెంట్గా జమ్మూ కాశ్మీర్కి పోస్టింగ్ వచ్చింది. మణిపూర్లో వర్క్ చేస్తున్నారు. అక్కడి నుంచి ఫ్లైట్ క్యాన్సిల్ అవటం వల్ల రావాల్సి వచ్చింది. వచ్చే మధ్యలో ఏమైందో తెలియటం లేదు మేడం. మాతో అయితే మాట్లాడారు ట్రైన్ ఎక్కినప్పుడు కూడా. వచ్చే మధ్యలో ఇంకా మాకు ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వట్లేదు మేడం. ఫోన్ చేసినా కానీ, తను మాకు ఫోన్ చేయడం కానీ ఎటువంటిది లేదు. మీ ఫ్యామిలీ మొత్తం కూడా ఆర్మీలోనే ఉన్నారు. మీ మామగారు కూడా ఆర్మీలోనే వర్క్ చేశారు. తర్వాత మీ హస్బెండ్ కూడా చేస్తున్నారని విన్నాను. అవును మేడం, మా మామయ్య గారు కూడా ఆర్మీలో వర్క్ చేశారు. తనకి హెల్త్ ఇష్యూస్ వల్ల చనిపోయారు. అండ్ అసలు అక్కడి నుంచి ఎందుకు బయలుదేరారు? ప్లస్ మిస్ అయింది అంటే ఫ్లైట్ లో రావాల్సిన వాళ్ళు ట్రైన్లో ఎందుకు రావాల్సి వచ్చింది? మిస్ అయినప్పుడు మొత్తం ఒకసారి చెప్తారా మేడం? ఇప్పుడు అంటే దానికి జమ్మూ కాశ్మీర్కి పోస్టింగ్ వచ్చింది మేడం. అందువల్ల రావాల్సి వచ్చింది. అంటే 15 రోజులు వాళ్ళు లీవ్ ఇస్తారు. తను ఇంకో 15 రోజులు పర్సనల్ లీవ్ తీసుకొని మొత్తం నెల సెలవులు తీసుకొని ఇంటికి వచ్చి వెళ్ళాలని అనుకుని ఫ్లైట్ టికెట్ తీసుకున్నాడు. టికెట్ క్యాన్సిల్ అయిపోయింది మేడం. తెలియదు ఎందువల్ల క్యాన్సిల్ అయిందో. క్యాన్సిల్ అయ్యేసరికి తను ఇంకా తప్పక ట్రైన్కి రావాల్సి వచ్చింది. అది అర్జెంట్ అయ్యేసరికి రిజర్వేషన్ టికెట్ కూడా లేకుండా పోయింది. తను జనరల్గా తీసుకొని రావాలి అని ట్రైన్కి వస్తున్నాడు. వచ్చే మధ్యలో ఏమైందనేదే తెలియటం లేదు మేడం. ఇక్కడ పోలీస్ వాళ్ళు 0 FIR పెట్టి మేము ట్రాన్స్ఫర్ చేసేసాము అంటున్నారు. మాకేం సంబంధం అన్నట్లు వాళ్ళ వైఖరిని ఉంది. బట్ మీకు లోకల్ గా పోలీస్ వాళ్ళ దగ్గర నుంచి ఏమి ఇన్ఫర్మేషన్ తెలిసి మీరు అనుకున్న విధంగా ఇన్వెస్టిగేషన్ సాగుతుందని మీరు అనుకుంటున్నారా? లేదు మేడం, వాళ్ళు ఏదో పెట్టాము ఫార్మాలిటీకి వాళ్ళ డ్యూటీ చేయాలన్నట్టే చేస్తున్నారే తప్ప మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ రావటం లేదు మేడం. ఇవి చిన్న వీడియోస్ కానీ, టికెట్లు ఇలాంటి సంబంధించినవన్నీ మా కుటుంబ సభ్యులు సేకరించినటివే. వాళ్ళైతే ఎటువంటివి ఇప్పుడు కూడా 3 డేస్ నుంచి చేస్తున్నారు కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ రావటం లేదు మేడం. వాళ్ళు మేము అనుకున్న అంటే ఇప్పటికి 27 రోజులు అవుతుంది. ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు మేడం. ఇప్పుడు పోలీస్ వాళ్ళు లేకపోతే మీరు వంగల్పూడి అనిత గారిని ఆల్రెడీ కలిశారు. పవన్ కళ్యాణ్ గారికి ఆల్రెడీ చెప్పారు. వాళ్ళందరూ తలుచుకుంటే ఇది రోజుల్లో కాదు గంటల్లో సాల్వ్ చేసే ఒక ప్రాబ్లం. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇది తీసుకోవాలి కదా, ఆర్మీ రిలేటెడ్. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కడికక్కడ ఇప్పుడు వంగల్పూడి అనిత గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, ఎవరైనా కానీ ఓ చిన్న ట్వీట్ చేసినా, లేకపోతే వాళ్ళకి ఆల్రెడీ సెంట్రల్లో మినిస్టర్లు ఉన్నారు. మినిస్టర్లు అమిత్ షా గారికి చెప్తే ఇది కానీ గంటల్లో సాల్వ్ అయిపోయే ప్రాబ్లం. మరి ఎందుకు ఆ విధంగా ఎవరు ఆలోచించట్లేదు? అదే తెలియటం లేదు మేడం. మేము ఇన్ని విధాలుగా మేము చెప్తున్నా కానీ అనిత మేడం గారు ఎస్పీ సార్తో మాట్లాడారు. పవన్ సార్ తర్వాత మీతో ఏమైనా ఫాలో అప్ చేశారా? తర్వాత లేదు మేడం. మేము అర్జీ ఇచ్చినప్పుడు మాత్రమే ఎస్పీ సార్తో మాట్లాడారు. తర్వాత పవన్ సార్కి కూడా మేము కలవాలనే వెళ్ళాము కానీ సార్ని కలవని అవ్వలేదు. అర్జీ ఇచ్చాము. సారీ తర్వాత ఫోన్ కాల్ ఏమైనా చేస్తారేమో మా బాధ చెప్పుకుందాం అనుకున్నా ఎటువంటిది లేదు మేడం. ఈ గవర్నమెంట్ నుంచి మద్దతు ఏం సరిగా వస్తలేదు, మీరు అనుకున్నంత వస్తలేదు అట్లీస్ట్? మాకు మద్దతు అంటే మేడం, మాకు మద్దతు కన్నా మా మనిషిని వెతికి పెట్టేదే మాకు ముఖ్యం మేడం. మద్దతు అంటే వెతికి పెట్టడమే కదా, ఫుల్ ఫ్లెజ్డ్ గా ఎతకాలి కదా. అదే మేడం, అది వాళ్ళ నుంచి మాకు రావటం లేదు మేడం.
పోలీస్ వాళ్ళు కూడా జస్ట్ ఏదో చేశామంటే చేశామన్నట్టే ఉంది కానీ మాకు అంతగా రెస్పాన్స్ రావట్లేదు మేడం. ఒక్క చిన్న క్లూ కూడా లేదు మేడం. కాల్ రికార్డు, సీడీఆర్ ఇట్లాంటివి ఏమన్నా చూసామని చెప్తున్నారు. ఏమన్నా తెలిసిందా? ఇంకా అలాంటివి ఏం మాకు చెప్పలేదు మేడం. అలాంటి విషయాలేమి ఇంకా వాళ్ళు మాతోటి డిస్కషన్ అయితే చేయలేదు. కానీ నెంబర్స్ కొన్ని తీసుకున్నారు. అవి ఇంకా చూసారా లేదా అనేది ఇంకా చెప్పలేదు. అంటే దీనికి ఇంకొక యాంగిల్ ఏందంటే మీకేదో లోకల్‌గా ఏదో ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయి. వాళ్ళేమన్నా చేసే అవకాశం ఉందా? లేకపోతే ఏమైనా థ్రెట్ ఉన్నాయా బేసిక్‌గా మీ హస్బెండ్‌కి, రవి గారికి? ఉన్నాయి మేడం. అంటే వేరే వాళ్ళు కాల్ చేసి ఇబ్బంది పెడుతున్నారని చెప్పేవాడు మేడం. ల్యాండ్ విషయంలో ఎక్కువ పేర్లేమన్నా చెప్తారా? పేర్లు నాకు తెలియదు మేడం వాళ్ళ గురించి. ఈ ఊరేనా పోనీ? ఈ ఊరే, కాకపోతే ఒంగోలులో ఉండేవాళ్ళు మేడం. ఇప్పుడు ఇంతకుముందు? రీసెంట్‌గా ఇక్కడికొస్తున్నారు. వాళ్ళ పేర్లు అంటూ నాకు కూడా తెలియదు మేడం. కాకపోతే ఇట్లా ఫోన్ చేస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు. డ్యూటీలో ఉన్న నైట్ టైమ్ అయినా, మార్నింగ్ అయినా ఏ టైం అంటే ఆ టైం చేసి ఇబ్బంది పెడుతున్నారు. ఫోన్ ఎత్తకపోతే ఎక్కువ టైమ్స్ ఫోన్ చేస్తున్నారని చెప్పేవాడు మేడం. ఓకే. ఇప్పుడు వాళ్ళేమన్నా జరిగుండొచ్చు, చేసుండొచ్చు అని ఏమైనా అనుమానం ఏమన్నా ఉందా? నేను ఖచ్చితంగా అయితే చెప్పలేను మేడం. కానీ అనుమానం అయితే ఉంది మేడం. ఆయన ప్రాణాలకేమన్నా హాని ఉందని అనుకుంటున్నావా? చెప్పలేను కదా మేడం. మిస్సింగ్ అంటే ఇప్పుడు నేను 2 విధాలుంటాయి. ఒకటి నేను కావాలని కనిపించకుండా పోవడం. 2 ఎవరన్నా నన్ను కనిపించకుండా పోయేలా చేయడం. ఆయనకి కనిపించకుండా పోవాల్సినంత అవసరం లేదు మేడం. అలాంటివి అంటే మీ ఇద్దరి మధ్యలో ఏమన్నా ఫ్యామిలీ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా? అలాంటివేమీ లేవు మేడం. ఫ్యామిలీ ఇష్యూస్ కానీ, ఫైనాన్స్ ఇష్యూస్ కానీ ఎలాంటివి లేవు. కేవలం ఈ విషయంలో ఎక్కువ టెన్షన్ ఫీల్ అయ్యేవాడు మేడం. ఆ ల్యాండ్ విషయము వాళ్ళు ఎక్కువ టార్చర్ లాగా వాళ్ళ బిహేవియర్ అంటే మాటల విధానం అలా ఉండేది. దాని గురించి ఎక్కువ టెన్షన్ తీసుకునేవాడు మేడం. అంటే ఇప్పుడు మీరు యాక్చువల్‌గా గవర్నమెంట్ నుంచి గాని, లేకపోతే మా బోటోళ్ళ దగ్గర నుంచి గాని, అసలు దీన్ని నేషనల్ మీడియా గాని, లేకపోతే స్టేట్‌లో గాని పెద్ద ఛానెల్స్ గాని ఎందుకు కవర్ చేయలేదంటారు దీన్ని? అంటే ఒక జవాన్ మిస్సింగ్ ఈజ్ నాట్ ఎ కామన్ థింగ్. నార్మల్ ఇప్పుడు నేనో మీరో మిస్ అయితే ఓకే అనుకోవచ్చు. మనకేం పెద్ద ఉండదు. ఒక జవాన్ అంటే ఆయన దగ్గర కంట్రీకి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటది. ఆ బెటాలియన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ గూడా ఉంటది. ఇట్స్ ఎ థ్రెట్ టు ది నేషన్ గదా! మన కంట్రీ మొత్తానికి గూడా ఒకలాంటి థ్రెట్టే గదా ఇది. అదే తెలియటం లేదు మేడం. ఎందువల్ల ప్ర ప్రభుత్వం ఇంతగా నిర్లక్ష్యంగా ఉంటుందో కూడా అర్థం కావటం లేదు. ఈ విషయం వాళ్ళు తలుచుకుంటే అది పెద్ద పనేం కాదు. కానీ ఎందువల్ల ఉంటున్నారో కూడా మాకేం అర్థం కావటం లేదు మేడం. ఇప్పుడు సెంట్రల్ వాళ్ళంటారా మేడం, వాళ్ళంటారు ఆ యూనిట్ నుంచి ఔట్ అయిపోయిండు కాబట్టి మాకు అది ఆర్మీ వాళ్ళు. బట్ సెంట్రల్‌లో గూడా గవర్నమెంట్ మన పోలీస్ ఉంటది గదా! వె మేడం మా బాధ మాత్రం వెంకయ్యనాయుడు సార్ విన్నారు మేడం. సార్ విన్నారు. సార్ కూడా ఎస్పీ సార్‌తో మాట్లాడారు. తర్వాత మళ్ళీ అక్కడ ఒరిస్సా గవర్నర్‌తో మాట్లాడారు. సార్ వారు మాత్రం రెస్పాండ్ అయ్యారు మేడం. బట్ అందరూ కూడా ఎస్పీ గారితో మాట్లాడతారు. మరి ఎస్పీ గారితో మీరెప్పుడైనా మాట్లాడారా? వెళ్ళాను మేడం. నేను స్పందనలో అంటే ఆ కార్యక్రమం జరిగేటప్పుడు వెళ్ళాను. నేను అప్లికేషన్ ఇచ్చాను మేడం. ఇది మా అప్లికేషన్ గాకుండా అంటే సెపరేట్ కలిసి మీ బాధ చెప్పడానికి ఏమైనా ట్రై చేసారా? అంటే సెపరేట్‌గా కలవటానికి అపాయింట్‌మెంట్ మాకు దొరకలేదు మేడం. కానీ వీళ్ళందరూ ఉన్నారు కదా! వెంకయ్య నాయుడు గారు మాట్లాడారు. హోమ్ మినిస్టర్ గారు అంటే మాట్లాడారు. వీళ్ళు అంటే సార్ వాళ్ళు మా ముందే అంటే మాట్లాడడం జరుగుతుంది కాబట్టి, మేము వాళ్ళతో పర్సనల్‌గా అయితే కలవలేదు మేడం. మామూలుగా అయితే కలిసాము. స్పందనలో కలిసి ఇచ్చాం మేడం. నేను విన్నదైతే ఇక్కడ లోకల్ పోలీస్ వాళ్ళు మనకేం సంబంధం ఒక 0 ఎఫ్ఐఆర్ పెట్టి వదిలేద్దాము అన్నట్ట ధోరణిలో ఉన్నారని నేను విన్నాను ఇది. వీళ్ళు మేడం ఫస్ట్ నేను కేస్ అంటే ఇలా మా ప్రాబ్లమ్ ఎన్ని రోజుల తర్వాత ఎళ్లి మీరు మిస్సింగ్ కంప్లెయింట్ చేసారు? మేడం తను 21కి ఇంటికి రావాలి మేడం. 21 జూలై 21 కల్లా తను ఇంటికి చేరాలి. ఫోన్ రింగ్ అవుతున్నా ఎత్తట్లేదు. ఇంటికి రాలేదు. ఏంటా తెలియలేదు మేడం. మా బంధువులను కనుక్కున్నాను. అక్కడికేమన్నా వచ్చాడా అని. లేదన్నారు. తెలియకపోయేసరికి మేము 22 సార్ వాళ్ళ కాడికి వెళ్ళాం మేడం వరకుంటపాడు. సార్‌ని ఇలా సార్ మాది ప్రాబ్లమ్ అని చెప్తే సారు ఫోన్ లొకేషన్ మాత్రమే చూసారు మేడం. కేస్ తీసుకోలేదు. మళ్ళీ రోజు కూడా కేస్ తీసుకోలేదు మేడం. 24వ తేదీ మాత్రమే కేస్ తీసుకున్నారు. అప్పటికి 2 డేస్ గడిచిపోయాయి. సార్ వాళ్ళన్నారు, మీ వాళ్ళు అంటే లొకేషన్ పెట్టాం కదా! మీ వాళ్ళు వెళ్లి చూసుకోండి.
అని చెప్పారు మేడం. మేము మా వాళ్ళు కూడా 22 చూసారు. 23 తక్షణమే వెళ్ళిపోయాం మేడం. బెంగుళూరులో ఐడీ కార్డు ఈ మూమెంట్ డీటెయిల్స్ అవన్నీ తెలుసున్నాను. బట్ ఎక్కడైతే మిస్ అయ్యారో ఈ బెంగుళూరు మధ్యలో ఎక్కడైనా మిస్ అయ్యి ఉండొచ్చు కదా. అంటే మనకు లొకేషన్ అక్కడ మేడం చేంజ్ అవుతూ చూపించింది మేడం భద్రక్‌లో. భద్రక్ నుంచి లాస్ట్ లొకేషన్ ఎక్కడ చూపించింది? భద్రక్ స్టేషన్‌లోనే మేడం. లాస్ట్ భద్రక్ స్టేషన్‌లో రైలు పట్టాలు ఉంటాయి కదా, అటు చూపించాయి మేడం. చూపించని సార్ వాళ్ళు చెప్పారు. అక్కడ చూస్తే మనకి ఎటువంటి చిన్నది కూడా ఏం లేదు మేడం. ఇప్పుడు బెంగుళూరులో అంటే అక్కడ అవే పేపర్స్ ట్రైన్‌లో ఉన్నాయి. ట్రైన్‌లోటివి అంటే క్లీన్ చేసే వాళ్ళు పక్కన వేసున్నారని అక్కడ వర్క్ చేసే సిబ్బంది ఆ పేపర్స్ మీద నా ఫోన్ నెంబర్ ఉంటేను ఫోన్ చేశారు మేడం. అక్కడ ఉండే వర్కర్స్ ఫోన్ నంబర్ చూసి మీకు కాల్ చేశారు. అప్పుడు గాని మీకు తెలియదు ఇలా జరిగింది అని చెప్పి. 21కి ట్రైన్ అక్కడికి చేరితే మేడం నాకు 28కి ఫోన్ వచ్చింది మేడం పేపర్స్ ఇక్కడ ఉన్నాయని. ఈ మధ్యలో మీరు ఆల్రెడీ పోలీస్ స్టేషన్‌కి వెళ్ళారు కదా? వెళ్ళాం మేడం. అంటే పేపర్స్ బెంగుళూరులో ఉన్నాయి. నేను 22 తారీఖే వెళ్ళాను మేడం పోలీస్ స్టేషన్‌కి. కానీ అవి 28వ తారీఖు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అంటే ఈ ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో అది 24 ఫైల్ చేశారు. ఈ ఇన్ఫర్మేషన్ పోలీస్ వాళ్ళు ఇచ్చారా? మీకే వచ్చిందా? అంటే ఈ పోలీస్ వాళ్ళు ఏమన్నా? లేదు మేడం. పోలీస్ వాళ్ళు కూడా కాదు మేడం. అది అక్కడ పనిచేసే సిబ్బంది ఆ పేపర్స్ ఇంపార్టెంట్ పేపర్స్ లాగా ఉన్నాయి. కవర్ ఏంటని చూసి వాళ్ళు పేపర్స్ చూస్తే అవి ఆర్మీకి సంబంధించినటివని దాంట్లో డ్రైవింగ్ లైసెన్సు, ఇంకా మూమెంట్ ఆర్డరు, టోపీ, ఇంకా బ్యాడ్జీ, నేమ్ ప్లేటు అవన్నీ ఉన్నాయి మేడం. అవన్నీ ఉండి ఆ పేపర్స్ మీద నా నెంబరు ఉన్నింది. ఆ నెంబర్ చూసి నాకు కాల్ చేసి చెప్పారు ఇక్కడ పేపర్స్ ఉన్నాయని. నేను సార్ పేపర్స్ కాదు, ఇంకా మాకు మనిషి కూడా తెలియట్లేదు. అక్కడ ఏమన్నా ఉన్నారా, దిగారా అని అడిగాను. వాళ్ళు అలాంటివి ఏం లేవన్నారు. అప్పటికే వారం రోజులు గడిచింది మేడం. అంటే ఈ లోకల్ ఇష్యూ ఏమన్నా అంత దూరం భద్రక్ దాకా వెళ్ళి ఏమన్నా చేసే అంత పవర్ఫుల్లా వాళ్ళు ఏమన్నా? అదే తెలియటం లేదు మేడం. అతను కూడా నేవీలోనో ఆర్మీలోనో వర్క్ చేస్తాడు మేడం. అంటే మీకు ఈ ల్యాండ్ ఎలా వచ్చింది? ఇది గవర్నమెంట్ ఇచ్చిందా? మీ సొంతదా? ఎట్లా? గవర్నమెంట్ అంటే మాకు సెంట్ కూడా పొలం లేదు మేడం. ఓన్‌గా ఏం లేదు. ఇక్కడ ఇక్కడ ఎక్కువ జనాలు పేదోళ్ళు ఎక్కువ ఉన్నారు మేడం. అందువల్ల రాజశేఖర రెడ్డి హయాంలో అప్పుడు గవర్నమెంట్ అందరికీ ల్యాండ్ ఇచ్చింది మేడం. ఇందిరమ్మ ఇల్లా? అలాగా? ఇందిరమ్మ ఇల్లు కూడా కాదు మేడం. డిఫారం పట్టాలని గవర్నమెంట్ తరపున ఇస్తారు మేడం. అవి అలాగే ఊరందరికి వచ్చినట్టే మాకు ఇచ్చారు మేడం. కానీ ఇక్కడ వీళ్ళకి అది నచ్చలేదో తెలియలేదు మేడం. దానివల్ల వాళ్ళు ఎక్కువ ఇష్యూ చేసేవాళ్ళు. ల్యాండ్ కావాలంటే మిమ్మల్ని అడిగితే అమ్మితే తీసుకోవచ్చు కదా. మరి ఇబ్బంది పెట్టి బలవంతంగా లాక్కొని కబ్జా చేయాల్సిన అవసరం లేదు కదా. మీకేమైనా పర్సనల్ గొడవలు ఉన్నాయా దానివల్ల? అలాంటివి ఏం లేవు మేడం. వాళ్ళు కేవలం ల్యాండ్ ఎందుకు అంత ఇష్యూ చేయాల్సి వచ్చిందో కూడా మాకు అర్థం కాలేదు. అర్జీ ఇవ్వాలి, మీకు ఎందుకు వచ్చింది, ఎట్టొచ్చింది, ఇలాగే ఎక్కువ తనని ఇబ్బంది పెట్టడం. మీ ఆఫీసర్ అంటే యూనిట్ తెలుసు, నాకు మీ ఆఫీసర్ నెంబర్లు తెలుసు, ఇలా తనని ఎక్కువ ఇబ్బంది పెట్టేవాళ్ళు మేడం. ఇప్పుడు ఇలానే ప్రభుత్వము ఇలానే చేస్తే జ్ఞానేశ్వరి అని ఒక చిన్న పాప మిస్సింగ్ కేసు ఏమైందో తెలియదు. ఇప్పుడు మళ్ళీ మీ హస్బెండ్ మీకు నమ్మకం ఉందా ఏమన్నా? లేకపోతే అసలు ఈవెన్ ఫర్ మీ నాకు కూడా చెప్తున్నాను, ఎవరు మిస్సింగ్ చిన్నపిల్లల నుంచి కానీ ముసలాళ్ళ దగ్గర నుంచి కానీ ఇప్పటి వరకు ఏ మిస్సింగ్ కేసులు ఎవరిని వాళ్ళు వెనక్కి తీసుకొచ్చింది ఏం లేదు. వాళ్ళు మనసు పెట్టి చేస్తే అవుతుంది. కానీ పెట్టేదాకా పెట్టాలి కదా. పెట్టాలంటే పెద్ద యుద్ధాలే జరగాల్సి వస్తుంది. మన రక్షణ వాళ్ళ బాధ్యత. అది జరగట్లేదు కదా ఇక్కడ. తనకైతే ఏం కాలేదని నా నమ్మకం మేడం. కానీ సార్ వాళ్ళు కాస్త ఎక్కువ టైం తీసుకొని కొంచెం మనసు పెట్టి చేస్తే సరే. మరి మీ పిల్లలు ఇప్పుడు మీ హస్బెండే సోర్స్ ఆఫ్ ఇన్కమ్. ఇప్పుడు ఆయన ఆల్మోస్ట్ 1 month అవుతుంది. నువ్వు ఒక్కదానివే ఆడ పంపిస్తే తినాలి మేడం.
తను ఎక్కడున్నా ప్రభుత్వం వాళ్ళు వెతికి పెట్టమని అడుగుతున్నాను మేడం. తనే మాకు అన్నీను. నేను ప్రభుత్వం వాళ్ళకి ఇదే రిక్వెస్ట్ మేడం. తను ఎక్కడున్నా సార్ వాళ్ళు కొంచెం దయచేసి మాకు వెతికి పెట్టమని వేడుకుంటున్నాను. మాకు శక్తి తగ్గిపోతుంది మేడం. మేము ఇప్పుడు మా పోలీస్ వాళ్ళకి కూడా మేమే ఖర్చు పెట్టి చేస్తున్నాము. మాకు ఇంకా శక్తి లేదు మేడం. ప్రభుత్వం హెల్ప్ చేయాలి, చూడాలి. ఇంతకన్నా నేనేం చెప్పలేను మేడం. ఇక్కడ నిస్సహాయ స్థితిలో జవాన్ వైఫ్ ఏడుస్తున్నారు. మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ఎవరికి అర్థం కావట్లేదు. ఎవరైతే రవి ఉన్నారో పగడాల రవి గారు సేఫ్ గా తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతవరకు మనకు తోచినంత సపోర్ట్ మనం అందరం ఇవ్వాలని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. పిల్లలు స్కూల్కి వెళ్తారా? వెళ్తారు మేడం. పాప 5th క్లాస్ మేడం, బాబు 8th క్లాస్. పాపలు స్కూల్కి వెళ్తారు మేడం. ఆయన పంపిస్తే నేను ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకుంటున్నాను. మీరు చదువుకున్నారా? ఇంటర్ చదివాను మేడం. చిన్నప్పుడే మ్యారేజ్ అయింది మీకు? అప్పుడు ఇంటర్ అంటే ఈ చిన్నప్పుడు అంటే 20 years అయింది మేడం. లోకల్ వాళ్ళు ఏమన్నా ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేస్తున్నారా? అంటే రవి అంటే మా హస్బెండ్ వాళ్ళ అన్న మేడం, ఆయనే చూసుకుంటున్నాను. మీకు ఎప్పుడు ఏం కావాలో నేను నంబర్ ఇస్తాను. చెల్లిలా అనుకోండి, చెయ్యండి, ఆలోచించొద్దు, సరేనా? నేను ఇక్కడే ఉంటాను, ఆత్మకూరులోనే ఉంటాను. అది ఫైనాన్షియల్గా కానీ సపోర్ట్ కానీ ఏదైనా. ఏ టైం 12 ఇలా ఏం ఆలోచించదు, ఏ టైంలో అయినా కాల్ చేయండి. మీకు ఇంకో 15-20 రోజులు ఏం చేయకపోతే ఖచ్చితంగా మనం ధర్నాకైనా కూర్చున్నాం ఇక్కడ. ఎందుకంటే ఈ ప్రభుత్వాలు కదిలి రావాలంటే ఏదో ఒకటి చెయ్యాలి. ఇట్లా ఇంట్లో కూర్చొని ఎన్ని రోజులు బాధపడుతూ ఉంటాం. హ్యూమన్ రైట్స్కి ఇచ్చారా పోనీ? ఇది ఒక కంప్లైంట్ ఇవ్వాలి హ్యూమన్ రైట్స్లో. చెప్పారు ఎవరన్నా? ఇది హ్యూమన్ రైట్స్లో ఇస్తే చాలా సీరియస్ అవుతుంది తెలుసా? అప్పుడు అదైనా తెలుసా? మేడం ఇచ్చే ఆలోచన ఏమన్నా ఉందా? అంటే వీళ్ళు ఇంకేం చేయకపోతే ఆ పని చేయాలని అనుకుంటున్నాను. వీళ్ళు ఏం చేయాలి?